Hello guys, welcome back to my channel. Good morning. So guys, ఈ రోజు అయితే మనం వెళ్ళబోతున్నాం సికింద్రాబాద్ లో ఉన్న ఉజ్జయిని మహాకాళి టెంపుల్ కి. సో నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు, నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నా. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. అండ్ ఈ టెంపుల్ చాలా ఇయర్స్ అగో నుంచి ఉందంట. అండ్ కొన్ని ఇయర్స్ అగో ఒక వైరస్ వస్తే ఈ అమ్మవారి తొలగించారని చెప్పి అందరు చెప్తుంటారు. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను. సో ఇప్పుడు సికింద్రాబాద్కి వెళ్ళి అక్కడ నుంచి మార్కెట్ లోపల ఎక్కడ ఉంటుందంట టెంపుల్. సో ఎగ్జాక్ట్ లొకేషన్ నేను కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, కావాలంటే మీరు కూడా వెళ్ళి ఆ టెంపుల్ విజిట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేనైతే వెళ్తున్నా. సో ఇప్పుడు వెళ్దాం అండ్ అక్కడికి వెళ్ళగలుగుతాం. లెట్స్ గో. సో గైస్ ఇప్పుడు గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం మనం. సో గైస్ ఇక్కడ మనకు ఒక టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ శ్రీ నరసింహస్వామి టెంపుల్ అంట. సో ఇప్పుడు ఈ గుడి లోపలికి అయితే వెళ్దాం మనం. సో ఇది టెంపుల్ ఇక్కడ, ఈ టెంపుల్ ఇక్కడ. సో గైస్ ఫైనల్ ఇదైతే గుడి ఇక్కడ నరసింహస్వామిది మొత్తం. సో ఇప్పుడు అమ్మవారి గుడికి అయితే వెళ్దాం. సో గైస్ ఇది ఉజ్జయిని మహాకాళి దేవస్థానం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలా. సో ఇప్పుడు లోపలికి వెళ్దాం మనం. ఇక్కడ అమ్మవారు ఈ అమ్మవారే ఉజ్జయిని మహాకాళి అమ్మవారు. సో ఇందాక మీకు మహాకాళి అమ్మవారిని చూపెట్టేస్తాను కదా. సో ఇక్కడ వేరే అమ్మవారు ఉన్నారు. అండ్ ఇక్కడ హోమం ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ అమ్మవారు అండ్ ఇక్కడ కూడా అమ్మవారు ఉన్నారు. ఇక్కడ కూడా అమ్మవారు ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ రాముడు, లక్ష్మణుడు, సీత అందరు ఉన్నారు. సో ఫైనల్లీ మొత్తం గుడి చూసాం అండ్ ప్రసాదం కూడా ఇచ్చారు. అండ్ ఇప్పుడు గుడి బయటకి అయితే వెళ్దాం మనం. సో ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాం. చూసారు కదా మా ఉజ్జయిని మహాకాళి అమ్మవారి గుడికి అయితే ఫస్ట్ టైం వెళ్ళాం మనం. సికింద్రాబాద్ లో ఉంది అండ్ ఆ లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చేస్తాను. వెళ్ళి కావాలంటే ఆ టెంపుల్ ని విజిట్ చేయండి. అండ్ మీకు వీడియో ఎలా అనిపిస్తుందో జల్దీ కమెంట్ చేయండి. అండ్ వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంత సబ్స్క్రైబ్ అయితే అంత సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చూపెట్టండి మీది. అండ్ మీకు స్టోరీ టైం కావాలంటే కమెంట్ చేయండి. మేము కొన్ని రోజుల ముంగట ఒక ట్రిప్కి వెళ్ళి ఉండే. సో ఆ స్టోరీ టైం మీకు కావాలంటే జల్దీ కమెంట్ చేయండి. ఆ స్టోరీ టైం ఫస్ట్ స్టోరీ టైం మీకు చెప్పబోతున్నా. ఫస్ట్ టైం స్టోరీ టైం నాది. సో చూద్దాం ఎవరెవరు కావాలి ఏంటి అని చెప్పేసి. సో
మంచిగా జల్దీ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, అందరూ చాలా షేర్ చేయండి. అండ్ స్టోరీ టైం అయితే మంచిగా ఉండబోతుంది అండ్ నా ఎక్స్పీరియన్స్ చెప్పబోతున్నా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.